హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కేసీ డ్రామా స్టూడియోస్. ఈ రోజు మనం ఐ వాంట్ టు రీజన్ ఎవ్రీ సింగిల్ డే మినీ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఒక కామెడీ రొమాంటిక్ థ్రిల్లింగ్ డ్రామా. ఇంకా స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ బెడ్ మీద ఉండగా తన బాస్ అంటే హీరో నుంచి కాల్ వస్తుంది. కాల్లో హీరో తనకి రివర్ సైడ్ ఉన్న షాప్ నుంచి ఫుడ్ తెమ్మంటాడు. మీటింగ్ కోసం అందరికి ఇన్ఫార్మ్ చేయమంటాడు. అలాగే తనని ఒక హాఫ్ అన్ అవర్ లో పిక్ చేసుకోమంటాడు. హీరోయిన్ రెడీ అవుతూ ఈ రోజు May 20 అంటే వ్యాలంటైన్స్ డే, బట్ నాకు 1 వీక్ ముందే బ్రేకప్ అయిపోయింది అని బాధపడుతుంది. ఇంకా హీరో చెప్పిన బ్రేక్ఫాస్ట్ కోసం హీరో చెప్పిన షాప్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ ని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో చూసి చాలా కోపడుతుంది. దానికి హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్, నువ్వు ఎప్పుడు బిజీగా ఉంటావు, నువ్వు నీ జాబ్ నే లవ్ చేస్తున్నావు, నన్ను కాదు, నువ్వు నీ వియర్డ్ గా ఉన్న బాస్ తోనే ఉండు అని అంటాడు. దానికి కోపంగా హీరోయిన్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ని తీసేసుకొని హీరోని పిక్ చేసుకుంటుంది. హీరోయిన్ లేట్ గా రావడంతో తన కొంత శాలరీని హీరో కట్ చేస్తాడు. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా హీరోయిన్ కే ఇచ్చేస్తాడు. దాన్ని కార్ లో పెట్టిన హీరోయిన్ అక్కడే స్లీవ్ బటన్ ని చూసి హీరోకి పెట్టబోతుండగా హీరో మీద వెళ్లి పడిపోతుంది. దానికి హీరో, నీకు నా బాడీ అంటే అంత ఇష్టమా అని అంటాడు. దానికి కోపడిన హీరోయిన్ ఆ స్లీవ్ బటన్ ని చూపిస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ వాయిస్ ఓవర్ లో హీరో తనని బలవంతంగా స్విమ్ చేయమన్నాడని, దాని వల్ల తను చనిపోవలసిందని అంటుంది. బట్ హీరోనే వచ్చి కాపాడుతాడు. నేను నిన్ను స్విమ్ చేయమన్నాను, బట్ కానీ చనిపోమనలేదు అని అంటాడు. నూడిల్స్ కూల్ గా ఉన్నాయి, నేను ఇవి తినను, వేరే నూడిల్స్ తెమ్మంటాడు హీరో. హీరోయిన్ వేరే నూడిల్స్ తెస్తూ ఎక్కడ అవి కూల్ అయిపోతాయి అని ఫాస్ట్ గా వస్తూ ఉండగా పడిపోతుంది. హీరోయిన్ లెగ్ ఫ్రాక్చర్ అవ్వడంతో హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ దగ్గరికి హీరో వచ్చి వర్క్ డాక్యుమెంట్స్ మెయిల్ చేయమంటాడు. ఈమెయిల్ చూస్తున్న హీరోయిన్, ఈ రోజు 12 లోపు రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వండి, లేదంటే 15 నెలలు మా దగ్గరే మీరు వర్క్ చేయాలి, శాలరీ కూడా మీకు ఒకేసారి పే చేస్తామని ఉంటుంది. దానికి హీరోయిన్, దేవుడా నేను ఎలా అయినా సరే రిజైన్ చేయాలి, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వా అని అడుగుతుంది. అప్పుడే హీరో నుంచి కాల్ వస్తుంది. కాల్లో హీరో ఏదో చెప్పాలని ట్రై చేస్తాడు, బట్ కానీ ఏదో డిఫరెంట్ సౌండ్ వచ్చి కాల్ కట్ అవుతుంది. అప్పుడే హీరోయిన్ వాచ్ లో టైం చూస్తుంది. టైం 12 అవుతున్నట్టు చూపించి టైం ని బ్యాక్ చేస్తుంది. టైం బ్యాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ట్విస్ట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది ఒక టైం లూప్ డ్రామా అని చెప్పేసి. సడన్ గా హీరోయిన్ మళ్ళీ బెడ్ మీద ఉంటుంది. హీరో నుంచి కాల్ కూడా వస్తుంది. కాల్ లో హీరో సేమ్ బ్రేక్ఫాస్ట్ కోసం అండ్ మీటింగ్ కోసం చెప్తాడు. అలాగే తనని 15 minutes లో పికప్ చేసుకోమంటాడు. కాల్ కట్ చేస్తుంది. డేట్ అండ్ టైం సేమే ఉన్నాయి, 7:30 20 May. మళ్ళీ నేను హాస్పిటల్లోనే ఉన్నప్పుడు దేవుణ్ణి కోరుకున్నాను కదా, అందుకే దేవుడు నా కోరిక నెరవేర్చాడేమో అని అనుకుంటుంది. హీరో ఎలాగా బ్రేక్ఫాస్ట్ తినడని హీరోయినే ప్రిపేర్ చేస్తుంది. ఈ రోజు నేను ఎలా అయినా రిజైన్ చేయాలని పంచింగ్ బాల్ మీద ఉన్న హీరో ఫోటోని కొడుతుంది. హీరోయిన్ హీరోని పిక్ చేసుకుంటుంది. హీరో స్లీవ్ బటన్ ముందే కార్ లోనే పెట్టేస్తుంది. ఎలాగా హీరో బ్రేక్ఫాస్ట్ హీరోయిన్ కే ఇచ్చేస్తాడు. హీరోయిన్ రిజిగ్నేషన్ లెటర్ రాసుకుంటుంది. తర్వాత హీరోకి నూడిల్స్ ఇచ్చేసి తను రిజైన్ చేయాలనుకుంటుందని చెప్తుంది. బట్ హీరో దాన్ని యాక్సెప్ట్ చేయడు. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి లిఫ్ట్ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ తన లెటర్ ని తెచ్చి హీరోకి ఇస్తుంది. దాన్ని చించి హీరో అవతల పడేసి బలవంతంగా హీరోయిన్ ని లిఫ్ట్ లోకి తీసుకుని వెళ్ళి, నువ్వు రిటైర్ అయినంత వరకు ఇక్కడే వర్క్ చేయాలి అని అంటాడు. అప్పుడే సడన్ గా లిఫ్ట్ బ్రేక్ డౌన్ అవుతుంది. లిఫ్ట్ పడిపోవడంతో ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. మన హీరోయిన్ ప్యారలైజ్ అయిపోతుంది. అప్పుడే హీరో మనిషి వచ్చి, మీ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ బిల్స్ అన్ని మేమే చూసుకుంటాం, మీరు లైఫ్ లాంగ్ హీరోకి న్యూస్ పేపర్ చదివితే చాలు, ఇదే న్యూ కాంట్రాక్ట్ అని అంటాడు. దానికి హీరోయిన్ చాలా షాక్ అయ్యి హీరో వైపు చూస్తుంది. అప్పుడే టైం 12 అవుతుంది. ఇంకా తెలిసిందే కదా, మళ్ళీ హీరోయిన్ బెడ్ మీద లెగుస్తుంది. బట్ ఈసారి హీరోయిన్ హీరో కాల్ పిక్ చేయదు. టైం అండ్ డేట్ సేమ్ ఉంటాయి. ఈ రోజు నేను ఎలా అయినా రిజైన్ చేయాలని అనుకుంటుంది. అప్పుడే హీరో తనని పిక్ చేసుకోమని ఒక వాయిస్ మెసేజ్ పెడతాడు. కట్ చేస్తే హీరోయిన్ నూడిల్స్ పట్టుకొని లిఫ్ట్ దగ్గర నించుంటుంది. తనకి నిన్న జరిగిన విషయం గుర్తొచ్చి భయం వేసి స్టెప్స్ యూజ్ చేస్తుంది. అప్పుడే అక్కడ ఉన్న చాజీ, తిను ఒక న్యూ ఇంటర్న్ అన్నమాట ఈ ఆఫీస్ లో. తనకి మన హీరోయిన్ మీద ఒక చిన్న క్రష్ ఉంటుంది. హీరోయిన్ ని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన హీరో తనని కిందకి పంపించేస్తాడు. హీరోయిన్ ఇచ్చిన నూడిల్స్ తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ హీరోని డ్రాప్ చేస్తూ ఉండగా హీరో, నీకు బ్రేకప్ అయింది కదా, నిన్నెవరు డిన్నర్ కి పిలవలేదా అని అంటాడు. దానికి హీరోయిన్, మిమ్మల్ని చాలా మంది లేడీస్ డిన్నర్ కి పిలిచి ఉంటారు కదా అని అంటుంది. హీరో కొంచెం మొగమాటంగానే అవును అని అంటాడు. అప్పుడే హీరోయిన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ చాజీతో డిన్నర్ చేస్తుంది. హీరో కాల్ చేసి డాక్యుమెంట్స్ సెండ్ చేయమంటాడు. హీరోయిన్ సెండ్ చేస్తుంది. అది చూసిన హీరో మళ్ళీ హీరోయిన్ కి కాల్ చేస్తాడు. బట్ కానీ హీరోయిన్ కాల్ పిక్ చేయదు. అప్పుడే హీరోయిన్ స్టేటస్ చూసిన హీరో, ఎవరో అబ్బాయి చెయ్యిని చూసి తిను కొంపతీసి ఎవరినైనా లవ్ చేస్తుందా ఏంటి అని కోపంగా లిఫ్ట్ ఎక్కుతాడు. అక్కడ ఎవరో సీక్రెట్ గా హీరోయిన్ ని ఫాలో అవుతారు. బట్ తన ఫేస్ మనకి చూపించరు. ఇట్ సైడ్ హీరోయిన్ ని చాజీ డ్రాప్ చేస్తాడు. అప్పుడే హీరో నుంచి కాల్ వస్తుంది. హీరో ఏదో చెప్పాలని అనుకుంటాడు. బట్ డిఫరెంట్ గా ఏదో సౌండ్ వచ్చి మళ్ళీ కాల్ కట్ అవుతుంది. ఇంకా మళ్ళీ హీరోయిన్ బెడ్ మీదే ఉంటుండగా హీరో కాల్ వస్తుంది. హీరోయిన్ కట్ చేస్తాడు.
చేస్తుంది. కట్ చేస్తే ఆఫీస్ లో హీరోయిన్ ఇది 4th టైం నేను రిజైన్ చేయలేకపోతున్నాను అని అనుకోకుండా వాళ్ళ మమ్మీ వీడియో కాల్ లిఫ్ట్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ నువ్వు ఎవరితోనైనా రిలేషన్షిప్ లో ఉండొచ్చు కదా, ఎందుకు లేవు అని అడుగుతుండగా సడన్ గా హీరో వచ్చి హీరోయిన్ ని కిస్ చేస్తున్నట్టు యాడ్ చేస్తాడు. దానికి హీరోయిన్ వాళ్ళ మమ్మీ హీరోయిన్ తన బాస్ తో రిలేషన్షిప్ లో ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ అదేమీ లేదు అని కాల్ కట్ చేస్తుంది. హీరో దగ్గరికి వస్తుంది. హీరో మీ మామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నేను నీ బాయ్ ఫ్రెండ్ అని, ఎందుకంటే నేను చాలా రిచ్ అండ్ చాలా అందంగా ఉంటాను కదా అని అంటాడు. దానికి హీరోయిన్ చాలా చిరాగ్గా అవును బాస్ అని అంటుంది. హీరో సరేలే నువ్వు వెళ్ళి నీ వర్క్ చేసుకో అని అంటాడు. హీరోయిన్ కోపంగా బయటకు వస్తూ ఉండగా అక్కడే ఉన్న చాజీ మన ఇద్దరం డిన్నర్ కి వెళ్దామని అడుగుతుండగా హీరో వచ్చి తన రూమ్ లో వాటర్ టిన్ ని చేంజ్ చేయమంటాడు. హీరోయిన్ అండ్ చాజీ ఇద్దరు కలిసి వాటర్ టిన్ ని చేంజ్ చేస్తూ ఉండగా హీరోకి అస్సలు నచ్చదు. హీరో కోపంగా ఈ రోజు నైట్ ఓవర్ టైం డ్యూటీ చేద్దాం మన ఇద్దరం అని అంటాడు హీరోయిన్ తో. హీరోయిన్ కూడా ఓకే అంటుంది. అక్కడే ఉన్న లాయర్ హీరోని మూవీకి పిలుద్దాం అని అనుకుంటుంది. బట్ కానీ చాలా డిసప్పాయింట్ అవుతుంది. హీరో అండ్ హీరోయిన్ హీరో ఇంటికి వెళ్తారు. హీరోయిన్ హీరోకి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఫుల్ గా డ్రింక్ తాగిపిస్తుంది. ఇటు సైడ్ హీరో ఎనిమి కంపెనీ ఓనర్ కొడుకే చాజీ అని మనకి తెలుస్తుంది. హీరోయిన్ హీరోకి ఫుల్ గా తాగిపించేసి తన రిజిగ్నేషన్ లెటర్ మీద సైన్ చేయించుకోవాలని చూస్తుంది. బట్ హీరో సిగ్నేచర్ చెయ్యడు. ఈ ఇద్దరు తోపులాట్లో అనుకోకుండా హీరో హీరోయిన్ ని కిస్ చేస్తాడు. హీరోయిన్ చాలా షాక్ అవుతుంది. అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిపోయి ఫుడ్ తింటూ ఉండగా హీరో నుంచి కాల్ వస్తుంది. హీరో తనకి ఏదో చెప్పాలి అని అనుకుంటాడు. బట్ మళ్ళీ ఏదో డిఫరెంట్ గా సౌండ్ వచ్చి కాల్ కట్ అవుతుంది. ఇంకా తెలిసిందే కదా, హీరోయిన్ మళ్ళీ బెడ్ మీద లెగుస్తుంది. హీరో నుంచి కాల్ కూడా వస్తుంది దానికి. హీరోయిన్ ఎలా అయినా తన వర్క్ బ్యాడ్ అని ప్రూవ్ చేస్తే హీరోనే తనని పంపించేస్తాడని ప్లాన్ వేసుకుంటుంది. అలాగే ప్లాన్ ప్రకారం హీరోకి అమెరికన్ కాఫీ ఇష్టం ఉండదని మీటింగ్ అవుతుండగా హీరోకి వెళ్ళి ఆ కాఫీ ఇస్తుంది. హీరో తాగి సూపర్ గా ఉందని చెప్తాడు. హీరోయిన్ ప్లాన్ అక్కడ ఫెయిల్ అవుతుంది. మళ్ళీ హీరో ఏదో సడన్ చాలా అర్జెంట్ గా ఒక మీటింగ్ కి వెళ్ళాలి అనుకుంటాడు. బట్ హీరోయిన్ ఊరంతా తిప్పుతుంది. బట్ కానీ హీరోని తీసుకొని వెళ్ళదు. చాలా లేట్ గా తీసుకొని వెళ్తుంది. కానీ ఇక్కడే షాకింగ్ గా తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు, ఈ మీటింగ్ కి వెళ్ళకపోవడమే మంచిదని తెలుస్తుంది. అక్కడ కూడా మన హీరోయిన్ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. సో హీరో హీరోయిన్ చాలా మెచ్చుకొని దానికి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇచ్చి తన శాలరీని కూడా ఇంక్రిమెంట్ చేస్తాడు. అక్కడే ఉన్న చాజీ హీరోయిన్ ని డిన్నర్ కి పిలుద్దాం అనుకునే లోపు హీరో మన ఇద్దరం డిన్నర్ కి వెళ్దాం అని చెప్పి కార్ లో తనని తీసుకొని వెళ్తుండగా అక్కడే ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి వాళ్ళిద్దరిని సీక్రెట్ గా వ్యాన్ లో ఫాలో అవుతాడు. హీరో అండ్ హీరోయిన్ సూపర్ మార్కెట్ కి వెళ్తారు. అక్కడ ఉన్న ఒక కస్టమర్ హీరోయిన్ ని తిడతాడు. దానికి హీరోకి చాలా కోపం వచ్చి వాళ్ళతో పోటీ పడి మరి హీరోయిన్ తో షాపింగ్ చేపిస్తాడు. అందులో మన హీరో అండ్ హీరోయిన్ గెలుస్తారు. హీరోయిన్ ని హీరో ఇంటికి తీసుకొని వెళ్తాడు. అక్కడే ఉన్న లేడీ ఈమె హీరో సర్వెంట్ అన్నమాట. బట్ మన హీరోయిన్ మాత్రం హీరో వాళ్ళ మదర్ అని అనుకుంటే ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసం గ్రాసరీ బ్యాగ్స్ ఇస్తారు. ఆ బ్యాగ్ లో ఏదో చూసిన లేడీ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అది చూసిన హీరోయిన్ వెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో కాండమ్ ఉంటుంది. అది చూసి హీరోయిన్ చాలా నర్వస్ అవుతుంది. దాన్ని చూసిన హీరో ఏమైందని బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో కాండమ్ ప్యాకెట్ ఉంటుంది. హీరో కూడా గేమ్ ఆడుతున్నప్పుడు అనుకోకుండా దాన్ని తీసాను అని చెప్పి చాలా నర్వస్ అవుతాడు. తర్వాత హీరోయిన్ వెళ్ళి డిన్నర్ రెడీ చేస్తుంది. హీరోని పిలవడానికి వెళ్తుండగా అనుకోకుండా స్లిప్ అయ్యి వెళ్ళి చిన్నగా హీరోయిన్ కిస్ చేసేస్తుంది. ఇద్దరు బాగా సిగ్గుపడతారు. కట్ చేస్తే ఇద్దరు డిన్నర్ చేస్తూ ఉండగా హీరోయిన్ కి డిష్ లో హీరో బాడీ కనిపిస్తుంది. అలాగే హీరోకి కూడా హీరోయిన్ కిస్ చేయమన్నట్టు కనిపిస్తుంది. హీరో దానికి చాలా నర్వస్ అయ్యి వెంటనే ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉండగా హీరోయిన్ కిస్ గుర్తుకొస్తుంది. దానికి అక్కడి నుంచి వెళ్తూ లిఫ్ట్ ఎక్కుతాడు. అప్పుడే ఎవరో అక్కడికి సీక్రెట్ గా వచ్చి హీరోని చూస్తూ ఉంటాడు. హీరో ఇంట్లోనే ఉంటుంది. హీరో కాల్ చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే ఉండు, నేను వస్తున్నాను అంటుండగా కాల్ కట్ అవుతుంది. అప్పుడే టైం 12 o'clock అవుతుంది. ఇంకా మనకి తెలిసిందే కదా, హీరోయిన్ మళ్ళీ బెడ్ మీదే లెగుస్తుంది. హీరో కాల్ చేయక ముందుకే తనకి ఒంట్లో బాగాలేదని, స్టమక్ పెయిన్ గా ఉందని, తనకి హాలిడే కావాలని మెసేజ్ చేస్తుంది. హాలిడే పెట్టడంతో ఈ రోజు ఎలా అయినా ఎంజాయ్ చేద్దామని ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటుంది హీరోయిన్. ఇంకా ఆఫీస్ లో హీరో హీరోయిన్ ని చాలా మిస్ అవుతూ ఉంటాడు. కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని కావాలనే హీరోయిన్ ఇంటికి వస్తాడు. హీరోయిన్ ఫుడ్ అంతా ఆర్డర్ వచ్చేస్తుంది ఎక్సెప్ట్ బబుల్ టీ. హీరోయిన్ బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉండగా అప్పుడే కాలింగ్ బెల్ రింగ్ అవుతుంది. హీరోయిన్ చాలా ఎక్సైటింగ్ గా తన బబుల్ టీ వచ్చింది అనుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే హీరోని చూసి వెంటనే డోర్ క్లోజ్ చేసేస్తుంది. తన ఫుడ్ అంతా గబగబా టేబుల్ కింద దాచేసి డోర్ ఓపెన్ చేసి దానికి చాలా స్టమక్ పెయిన్ గా ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది. హీరో హీరోయిన్ ని ఎత్తుకొని బెడ్ మీద పడుకొని పెడతాడు. అప్పుడే హీరోయిన్ పెట్టిన బబుల్ టీ ఆర్డర్ వస్తుంది. దానికి హీరో నీకు హెల్త్ బాగాలేదు, ఇలాంటివి నువ్వు తినకూడదని డస్ట్బిన్ లో వేసేసి హీరోయిన్ కోసం రోజు తయారు చేస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న పంచింగ్ బాల్ మీద హీరో ఫోటో ఎక్కడ హీరో చూసేస్తాడని హీరోయిన్ దాస్తూ ఉండగా
ఉండగా దాన్ని గమనించిన హీరో వెళ్ళి తన ఫోటో చూసి చాలా తన దగ్గర నా ఫోటో ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. హీరో హీరోయిన్ కి ప్రోజ్ తినిపిస్తూ ఉండగా అనుకోకుండా హీరో డ్రెస్ మీద పడిపోతుంది. హీరో క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడే హీరోకి మీటింగ్ కోసం కాల్ వస్తుంది. ఈ మీటింగ్ ని ఎలా అయినా క్యాన్సిల్ చేయాలనుకొని హీరోయిన్ వాష్రూమ్ కి లాక్ పెట్టేస్తుంది. ఇంకా మన హీరో లోపల లాక్ అయిపోతాడు. ఇంకా బయట హీరోయిన్ చాలా హ్యాపీగా తను తెచ్చుకున్న ఫుడ్ అంతా తింటూ ఉంటుంది. అప్పుడే సడన్ గా డోర్ ని తోసేసుకొని హీరో బయటికి వచ్చేస్తాడు. బయటికి వచ్చిన హీరోకి అనుకోకుండా హీరోయిన్ ఫుడ్ అంతా దొరికేస్తుంది. సో హీరోయిన్ కూడా ఆబ్వియస్లీ హీరోకి దొరికిపోతుంది. హీరో చాలా కోపంగా హీరోయిన్ ని ఆఫీస్ కి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆఫీస్ లో ఎవరు ఉండరు. ఆఫీస్ లో అందరి అవుటింగ్ ఐడి కార్డ్స్ తో చార్జీ వేస్తూ ఉంటాడు. అది చూసిన హీరో నేను వర్క్ నుంచి తీసేస్తానని అంటాడు. బట్ హీరోయిన్ వద్దు అని తనకి హెల్ప్ చేస్తుంది. దానికి చార్జీ మనం డిన్నర్ కి వెళ్దామా అని అంటాడు. అప్పుడే హీరో ఆఫీస్ లో రొమాన్స్ చేస్తే జాబ్ నుంచి తీసేస్తానని అంటాడు. హీరోయిన్ బయటికి వెళ్ళడం అవ్వకపోవడంతో చార్జీ ఆఫీస్ కి డిన్నర్ ని తీసుకొని వస్తాడు. ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా కావాలనే హీరోయిన్ చార్జీకి క్లోజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే హీరో జాబ్ నుంచి తీసేస్తాను అన్నాడు కదా. బట్ హీరో చాలా కోప్పడి నన్ను ఇంటికి డ్రాప్ చెయ్యు అని అంటాడు. హీరోయిన్ హీరోని డ్రాప్ చేసి కార్ లో ఉండగా హీరో నుంచి కాల్ వస్తుంది. అప్పుడే టైం 12 అవుతుంది. ఇంకా మనకి తెలిసిందే కదా, హీరోయిన్ మళ్ళీ బెడ్ మీద ఈసారి పడుకోదు, కూర్చుంటుంది. హీరోకి వాళ్ళ మమ్మీ అంటే చాలా ఇష్టం అనుకుంటా. వాళ్ళ మమ్మీ నన్ను హేట్ చేస్తే నన్ను ఈ జాబ్ నుంచి తీసేస్తాడు అని ప్లాన్ వేస్తుంది. ఆఫీస్ లో లాయర్ హీరోని మూవీకి వెళ్దామని అడగడం హీరోయిన్ చూసేస్తుంది. కొంచెం ఫీల్ అవుతున్నట్టే కనిపిస్తుంది హీరోయిన్. మేబీ తనకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయేమో. హీరోయిన్ అప్పుడే హీరో వద్దులే రేపు రిజైన్ చేద్దాం అని అనుకుంటుంది. అలా అనుకొని పేపర్ లో హీరో నేమ్ రాసి పక్కనే లవ్ సింబల్ వేస్తుంది. అది చూసి వెంటనే ఆ లవ్ సింబల్ ని కొట్టేస్తుంది. అప్పుడే హీరో వచ్చి ఇంటికి డ్రాప్ చేయమని అంటాడు. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ పేపర్ చూసిన హీరో నా నేమ్ పక్కన ఏముంది అని చూస్తాడు. బట్ హీరోకి ఏం అర్థం కాదు. హీరో కార్ దగ్గర ఉన్న బాగా రెడీ అయిన హీరోయిన్ చూసి చాలా షాక్ అవుతాడు. హీరోయిన్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. హీరో హీరోయిన్ ని చూసి బాగా రెడీ అయింది, కొంపతీసి ఎవరితోనైనా డేట్ కి వెళ్తుందేమో అని ఈ రోజు నైట్ వర్క్ ఉంది అని అంటాడు. దానికి హీరోయిన్ ఫైల్స్ అన్ని పట్టుకొని ఓకే అని అంటుంది. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. హీరో ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. హీరోయిన్ ఆ లేడీని చూసి అంటే హీరో మదర్ అని అనుకుంటుంది కదా హీరోయిన్. తనతో నాకు 5 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. హీరోయిన్ నేను రిలేషన్షిప్ లో ఉన్నాం. నేను చాలా బ్యాడ్ అమ్మాయి, నేనంత మంచిదాన్ని ఏమి కాదని. అప్పుడే హీరో సడన్ గా వస్తాడు. కట్ చేస్తే ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా హీరోయిన్ వంటలేవి బాగాలేవని రూడ్ గా మాట్లాడుతుంది. దానికి హీరో కొంచెం షాక్ అవుతూనే ఉంటాడు. తర్వాత మీరు మనీ ఇస్తే మీ అబ్బాయిని నేను వదిలేస్తాను అని హీరోయిన్ ఆ లేడీతో అంటుంది. దానికి ఆ లేడీ నేను ఈ ఇంట్లో సర్వెంట్ అని అంటుంది. అప్పుడే వచ్చిన హీరో మా మమ్మీ 20 years బ్యాకే చనిపోయింది అని అంటారు. దానికి హీరోయిన్ సారీ చెప్పి అయ్యో ఎందుకు ఇలా చేస్తాను, ఈ ప్లాన్ కూడా అనవసరంగా వేస్ట్ అయ్యిందా అని మనసులో అనుకుంటుంది. అనుకోకుండా అక్కడే ఉన్న సోప్ మీద కాలేసి హీరో మీద పడిపోతుంది. ఇద్దరు కలిసి బాతింగ్ టబ్ లో పడిపోతారు. తర్వాత హీరోయిన్ బాగా తాగేస్తుంది. హీరోని సడన్ గా కొడుతుంది. దానికి హీరో చాలా షాక్ అవుతాడు. నీకు తెలుసా నువ్వంటే ఆఫీస్ లో ఎవరికి ఇష్టం ఉండదు, నాకు కూడా నువ్వంటే ఇష్టం ఉండదు, ఎప్పుడు చూసినా ఓవర్ టైం డ్యూటీ చేయమంటూనే ఉంటావు, నా కోసం నువ్వు ఎప్పుడు ఆలోచించవు, నీ వల్ల నా లవ్ కూడా బ్రేకప్ అయింది, నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది, ఇదిగో ఈ రిజిగ్నేషన్ లెటర్ మీద సైన్ చెయ్యు అని ఏడుస్తుంది. అది చూసిన హీరో నన్ను ఇంత ద్వేషిస్తుందా అని బాధపడి ఆ రిజిగ్నేషన్ లెటర్ మీద సైన్ చేస్తాడు. కట్ చేస్తే హీరో ఎనిమి కంపెనీ సన్ అయిన చాజీ అలాగే ఇంకొక పర్సన్ ఏదో హీరో మీద వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్నట్టు మనకి చూపిస్తారు. బట్ కానీ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారు అనేది మనకి చూపియరు. హీరో హీరోయిన్ ని డ్రాప్ చేస్తాడు, అలాగే లిఫ్ట్ ఎక్కిస్తాడు. బట్ హీరో ఎక్కడు. అప్పుడే లిఫ్ట్ బ్రేక్ డౌన్ అవుతుంది. అక్కడ ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని హీరో స్టెప్స్ ఎక్కి హెల్ప్ కోసం చూస్తూ ఉండగా అక్కడే ఒక మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని స్టెప్స్ దిగుతున్నట్టు చూపిస్తారు. హీరో ఎలాగోలా హీరోయిన్ ని సేవ్ చేస్తాడు. బట్ హీరో లిఫ్ట్ లోని ఉండిపోతాడు. హీరోయిన్ హీరోని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అప్పుడే రిజిగ్నేషన్ లెటర్ మీద సిగ్నేచర్ చూసుకుంటుంది. హీరో తన రిజిగ్నేషన్ ని అప్లోడ్ కూడా చేసేసి ఉంటాడు ల్యాపీలో. అది చూసిన హీరోయిన్ చాలా షాక్ అయ్యి ఈ లూప్ ఇప్పుడు ఆగిపోతుంది, నేను ఏం చెయ్యాలి అని ఏడుస్తూ ఉండగా హాస్పిటల్లో నర్స్ పేషెంట్ కి రెస్ట్ కావాలి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, రేపు రండి అని అంటుంది. అప్పుడే హీరోయిన్ తన ఇంటికి వెళ్లి ఏడుస్తూ పడుకుంటుంది. అప్పుడే మార్నింగ్ లెగ్సిన హీరోయిన్ కి హీరో నుంచి కాల్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడే ట్విస్ట్ అండ్ ఈసారి హీరోకి కూడా ఏం జరిగింది
జరిగిందో మొత్తం అంతా గుర్తుంటుంది. హీరో హీరోయిన్ కి కాల్ చేసి తనని పిక్ చేసుకోమంటాడు. హీరోయిన్ ఈ రోజు డేట్ చూసి షాక్ అవుతుంది. హీరోయిన్ హీరోని పిక్ చేసుకొని ఆఫీస్ కు తీసుకొని వెళ్తుంది. హీరోకి ఆల్రెడీ ఇదంతా జరిగినట్టే అనిపిస్తుంది. హీరో వెళ్లి లిఫ్ట్ ఎక్కుతుండగా హీరోయిన్ వద్దు అని ఇద్దరు స్టెప్స్ యూజ్ చేస్తారు. హీరోయిన్ తన రిజిగ్నేషన్ కి ఈ లూప్ కి అస్సలు సంబంధం లేదు అని అనుకుంటుంది. హీరో హీరోయిన్ లంచ్ కి ఏం తింటుందో తనకి కూడా అదే తెమ్మంటాడు. ఇద్దరు కలిసి తింటూ ఉండగా అక్కడికి వచ్చిన లాయర్ హీరోయిన్ అక్కడి నుంచి పంపిస్తుంది. హీరోతో మూవీకి వెళ్దాం అనుకుంటుండగా హీరో నో చెప్పి హీరోయిన్ కి ఇంకెప్పుడు నువ్వు ఆర్డర్స్ వేయకు అని అంటాడు. లాయర్ అక్కడి నుంచి వెళ్లిపోయాక హీరో హీరోయిన్ బౌల్ ని తన పక్కన పెట్టుకుంటాడు. ఇద్దరు కలిసి లంచ్ చేశాక హీరో మీటింగ్ క్యాన్సిల్ అయ్యిందని అందరికి చెప్పమంటాడు హీరోయిన్ తో. హీరో వాష్రూమ్ కి వెళ్తుండగా హీరోయిన్ హీరో వెనకే వెళ్తుంది. దానికి హీరో వాష్రూమ్ కి కూడా వచ్చేస్తావా ఏంటి, వెళ్ళి ఆఫీస్ రూమ్ లో వెయిట్ చెయ్యు అని అంటాడు. బట్ హీరోయిన్ వాష్రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉండగా అది చూసిన ఇద్దరు ఎంప్లాయీస్ హీరోయిన్ కి హీరో వల్ల మెంటల్ వచ్చేసింది అని మాట్లాడుకుంటారు. ఇది విన్న హీరో హీరోయిన్ రిజిగ్నేషన్ ఇచ్చేస్తుంది ఏమో అని భయపడి బయటికి వచ్చి హీరోయిన్ తో ఏమైనా చెప్పాలా అని అంటాడు. దానికి హీరోయిన్ ఏం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాజీ హీరోయిన్ ని డిన్నర్ కి పిలుస్తూ ఉండగా హీరో హీరోయిన్ డెస్క్ దగ్గర ఉన్న రిజిగ్నేషన్ లెటర్ చూసి హీరోయిన్ ని పిలుస్తాడు. హీరోయిన్ రాగానే రిజిగ్నేషన్ లెటర్ కోసం అడగగా అది నాది కాదు వేరే వాళ్ళదే అని అంటుంది. హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్ హీరోని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. హీరో హీరోయిన్ ఇంట్లోకి వస్తే ఎక్కడ రిజిగ్నేషన్ అడుగుతుందో అని రానివ్వడు. బట్ హీరోయిన్ హీరో ఎక్కడ లిఫ్ట్ ఎక్కుతాడో అని భయపడి వర్క్ ఉంది అని చెప్తుంది. ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ వల్ల అనుకోకుండా హీరో షర్ట్ మీద ఇంక్ మార్క్ అవుతుంది. హీరో క్లీన్ చేస్తూ ఉండగా హీరోయిన్ వచ్చి హెల్ప్ చేస్తుంది. అనుకోకుండా ఇద్దరు కిస్ చేసుకోబోతారు. హీరోయిన్ లాస్ట్ లూప్ లో హీరోని కొట్టడం గుర్తుకు వచ్చి హీరో కిస్ చేయడు. ఇంతలో టైం 12 అవుతుంది. ఈసారి హీరో బెడ్ మీద లెగిసి టైం అండ్ డేట్ చూసి షాక్ అవుతాడు. ఇది లూప్, మేబీ నేను ఈ ప్రపంచాన్ని సేవ్ చేయడానికి ఎంచుకోబడ్డానేమో అని అనుకుంటాడు. హీరోయిన్ నిజంగానే హీరోని కొట్టిందని కోపంగా ఉంటాడు. ఇటు సైడ్ హీరోయిన్ కిస్ చేస్తున్నట్టు నిద్ర నుంచి లేస్తుంది. అప్పుడే హీరో హీరోయిన్ ఇంటికి వచ్చి హీరోయిన్ కి లంచ్ ఇస్తాడు. హీరోయిన్ హ్యాపీగా తింటుంది. హీరో ఫోటో పంచింగ్ బాల్ మీద చూసి చాలా కోపంగా హీరోయిన్ ని ఆఫీస్ కు తీసుకొని వచ్చేస్తాడు. లిఫ్ట్ ఎక్కుతుండగా హీరోకి లాస్ట్ లూప్ లో లిఫ్ట్ బ్రేక్ డౌన్ అవడం గుర్తుకొచ్చి చబ్బిగా ఉన్నావని స్టెప్స్ యూజ్ చేయమంటాడు. హీరోయిన్ నిజంగా నేను చబ్బిగా ఉన్నానా అని అనుకుంటుంది. హీరో హీరోయిన్ ఎనిమి కంపెనీ స్పై ఏమో అని హీరోయిన్ వర్క్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అసలు తినికి ఏమైంది అని అనుకుంటుంది. హీరోయిన్ వర్క్ చేస్తుంటే హీరో పక్కనే కూర్చొని తిని ఎవరికి ద్రోహం చేసేలా కనిపించట్లేదు అని అనుకుంటాడు. హీరోయిన్ వాష్రూమ్ కి వెళ్తుంటే హీరో హీరోయిన్ ని ఫాలో అవుతాడు. అది చూసి హీరోయిన్ హీరో తనని లైక్ చేస్తున్నాడని అనుకుంటుంది. హీరో హీరోయిన్ ని ఎనిమి కంపెనీ కోసం అడుగుతాడు. ఆ కంపెనీ మంచిది అని హీరోయిన్ అనగానే కార్ నుంచి దించేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడే లాస్ట్ లూప్ లో హీరోయిన్ లిఫ్ట్ లో ఉన్నప్పుడు లిఫ్ట్ బ్రేక్ డౌన్ అవ్వడం గుర్తుకొచ్చి ఫాస్ట్ గా రిటర్న్ అవుతాడు. హీరోయిన్ లిఫ్ట్ దగ్గర ఉన్నప్పుడు హీరో వస్తాడు. ఇద్దరు లిఫ్ట్ ఎక్కొద్దు అని ఇద్దరికిద్దరు చెప్పుకుంటారు. అది విని ఇద్దరు షాక్ అవుతారు. ఇద్దరు లూప్ లో ఉన్నారని డిస్కస్ చేస్తూ ఉండగా టైం 12 అవుతుంది. హీరోయిన్ బెడ్ మీద ఉండగా హీరో నుంచి కాల్ వస్తుంది. హీరోయిన్ మీరు మిడ్ నైట్ నాకు కాల్ చేసినప్పుడు లూప్ స్టార్ట్ అవుతుంది అని అనగా హీరో డోర్ ఓపెన్ చేయమంటాడు. హీరోయిన్ వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే హీరో లిఫ్ట్ ని రిపేర్ చేయమంటాడు. హీరోయిన్ ఆఫీస్ లో ఉన్న లిఫ్ట్ కూడా సెకండ్ లూప్ లో ఉన్నప్పుడు అది కూడా రిపేర్ అయ్యిందని అంటుంది. ఇద్దరు కలిసి లూప్ ఎలా ఎండ్ చేయాలని రీసెర్చ్ చేస్తూ ఉండగా హీరోయిన్ పడుకుండిపోతుంది. హీరో టీవీలో కిస్ సీన్ చూసి హీరోయిన్ లేపి నైట్ 12 అవ్వగానే కిస్ చేసుకుందాం అప్పుడు లూప్ ఎండ్ అయిపోతుందని అనగా హీరోయిన్ కొంచెం సిగ్గుపడుతూ సరే అంటుంది. ఇద్దరు కలిసి లంచ్ చేద్దామని వెళ్లిన రెస్టారెంట్ బయట హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన బెస్ట్ ఫ్రెండ్ తో కనిపిస్తాడు. హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ తో నువ్వు ఎప్పుడు బిజీగానే ఉంటావు, ఇతనే నా నీ బాస్, నీకు మనీయే ఇంపార్టెంట్ అని అంటాడు. హీరో హీరోయిన్ కి సపోర్ట్ చేసి ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నట్టే యాక్ట్ చేస్తారు. హీరోయిన్ అండ్ హీరో ఇద్దరు అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా హీరోయిన్ లెగ్ బెనుకుతుంది. హీరో మెడిసిన్ కి వెళ్తాడు. అప్పుడే హీరోయిన్ కి లిఫ్ట్ ని ఎవరో కావాలనే ట్యాంపర్ చేశారని కాల్ వస్తుంది. ఇంతలో ఒక కార్ వచ్చి హీరోను గుద్దేసి వెళ్ళిపోతుంది. హీరోయిన్ పరిగెత్తుకొని హీరో దగ్గరికి వచ్చి హీరో ఏదో చెప్పబోతుండగా అవును ఈ లూప్ ఎండ్ అవ్వాలంటే చేయాలని హీరో చెప్పాడు కదా అని అనుకుంటుంది. బట్ హీరో వద్దు లూప్ ఎండ్ అయితే నేను చనిపోతానని అంటాడు. బట్ హీరోయిన్ అప్పుడే హీరోని కిస్ చేస్తుంది. ఇంతలో టైం 12 అవుతుంది. హీరో బెడ్ మీద నుంచి లెగిసి నన్ను కాపాడకుండా కిస్ చేసి చంపేయాలనుకుందని కోపంగా అనుకుంటాడు. హీరోయిన్ కళ్ళు తెరవగానే బెడ్ మీద కూర్చున్న హీరో నిన్ను నేను అంబులెన్స్ ని పిలవమన్నాను కిస్ చేయమనలేదని అంటాడు. హీరోయిన్ మీరు నన్ను కిస్ చేయమన్నారు అనుకున్నానని అంటుంది. అలా ఇద్దరు బాస్ అండ్ సెక్రటరీ లా కాకుండా ఫ్రెండ్లీగా ఉందామని డిసైడ్ అవుతారు. హీరోయిన్ ఎవరో కావాలనే లిఫ్ట్ ని ట్యాంపర్ చేశారు, మీరు నాకు కాల్ చేసిన ప్రతిసారి ఏదో సౌండ్ వస్తుంది, అంటే మీరు కాల్ చేసిన ప్రతిసారి లిఫ్ట్
లిఫ్ట్ లోనే ఉన్నారు, నా అపార్ట్మెంట్, ఆఫీస్ లో, అలాగే నిన్న కార్ యాక్సిడెంట్, అంటే మిమ్మల్ని ఎవరో చంపాలి అనుకుంటున్నారని అంటుంది. దానికి హీరో, అయితే మనం ఆ మర్డర్ ని కనిపెడితే లూప్ ఎండ్ అవుతుంది అని అనుకుంటారు ఇద్దరు. ఆఫీస్ లో ఎవరైనా హీరోని చంపాలనుకుంటున్నారేమో అని చెక్ చేస్తారు, బట్ అందరివి సిల్లీ రీజన్స్ ఉంటాయి. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా చాజీ చూసి ఏం చేస్తున్నారని అనగా వాళ్ళు వర్క్ అబ్జర్వ్ చేస్తున్నామని చెప్తారు. అప్పుడే హీరోనికి చాజీ పైన డౌట్ వచ్చి హీరోతో తను ఎవ్రీ లూప్ లో నన్ను డిన్నర్ కి వెళ్దామని అడిగాడు, అలాగే చాలా కాస్ట్లీ రెస్టారెంట్ కి తీసుకొని వెళ్ళాడు, అలాగే తన దగ్గర కాస్ట్లీ బైక్ కూడా ఉంది అని చెప్తుంది. ఇదంతా విన్న హీరో ఏ కోపంగా, నువ్వు తనతో డిన్నర్ కి వెళ్ళావా అని అంటాడు. హీరోయిన్, ఈ రోజు నేను తనని డిన్నర్ కి పిలుస్తానని అక్కడి నుంచి వెళ్తుంది. హీరో ఎవరికో కాల్ చేసి చాజీ బ్యాక్గ్రౌండ్ ని తెలుసుకోమంటాడు. హీరోయిన్ అండ్ చాజీ డిన్నర్ లో ఉండగా హీరో వచ్చి, చాజీ నా ఎనిమి కంపెనీ ఓనర్ కొడుకు అని చెప్పగానే హీరోయిన్, అయితే నువ్వేనా హీరోని చంపాలనుకుంటున్నావు అండ్ లిఫ్ట్ కూడా నువ్వేనా ట్యాంపర్ చేసావని అంటుంది. చాజీ, లేదు నేను కాదు, మా నాన్న నన్ను స్పై చేయమన్నాడు, కానీ నేను నో చెప్పాను, నేను వర్క్ నేర్చుకోవడానికి వచ్చానని అంటాడు. తర్వాత హీరోయిన్ తో, అందుకే నన్ను డిన్నర్ కి పిలిచావని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చాజీ కాకపోతే ఇంకెవరు అని హీరో ఏదో ప్లాన్ వేస్తాడు. హీరో లిఫ్ట్ లోకి వెళ్లే ముందు హీరోయిన్ కి కాల్ చేసి మర్డర్ ని కేర్ఫుల్ గా చూడమంటాడు. హీరోయిన్ సీసీటీవీ కెమెరాలో చూస్తూ ఉండగా అప్పుడే హీరోయిన్ ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. హీరో లిఫ్ట్ లో భయపడుతూ గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్లి హీరోయిన్ కి కాల్ చేస్తాడు. ఫోన్ అక్కడే ఉంటుంది. అప్పుడే ఎవరో హీరోకి కాల్ చేసి హీరోయిన్ సేఫ్ గా ఉండాలి అంటే నువ్వు అక్కడవే రా అని అంటారు. హీరో హీరోయిన్ కోసం వెళ్తుండగా ఎవరో హీరోయిన్ ని చైర్ లో కట్టేస్తారు. హీరో రాగానే ఒక మాస్క్ పెట్టుకున్నవాడు వచ్చి హీరోయిన్ ని చంపాలని చూస్తుండగా హీరో సేవ్ చేయడానికి వెళ్తుండగా హీరోని ఫుల్ గా కొడతారు. హీరోయిన్ కట్లు విప్పుకొని వెళ్లి మాస్క్ తీసి చూడగా అతను సెక్యూరిటీ గార్డ్ అని తెలుస్తుంది. ప్రతి లూప్ లో అన్నిసార్లు హీరోని చంపాలనుకుంది సెక్యూరిటీ గార్డే అని తెలుస్తుంది. ఆ సెక్యూరిటీ గార్డ్ హీరోని కొట్టబోతుండగా హీరోయిన్ మధ్యలోకి వెళ్లడంతో హీరోయిన్ కి దెబ్బలు తగ్గి స్పృహ కోల్పోతుంది. హీరో మీదకి అటాక్ చేస్తూ ఉండగా టైం 12 అయ్యి నెక్స్ట్ లూప్ స్టార్ట్ అవుతుంది. ఇంక నెక్స్ట్ లూప్ స్టార్టింగ్ లోనే డైరెక్ట్ గా సెక్యూరిటీ గార్డ్ ని ముందే కట్టేసి లిఫ్ట్ ట్యాంపరింగ్ కోసం అడగగా సెక్యూరిటీ గార్డ్ తప్పించుకొని వెళ్తుండగా హీరోయిన్ లెగ్ స్లిప్ అవుతుంది. పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయడంతో సెక్యూరిటీ గార్డ్ ని పట్టుకుంటారు. ఆ సెక్యూరిటీ గార్డ్ ని హీరో ఎనిమి కంపెనీ ఓనర్ మనిషి అని తెలుస్తుంది. హీరోయిన్ లెగ్ పెయిన్ వల్ల హీరో ఎత్తుకుంటాడు. హీరోయిన్ వద్దని దించేయమంటుంది. హీరో దించేస్తాడు. మర్డర్ ని పట్టుకున్నాం, లూప్ ఎండ్ అయిపోతుందని ఇద్దరు అనుకుంటారు. లూప్ ఎండ్ అయ్యేలోపు సెలబ్రేట్ చేసుకుందామని డ్రింక్ చేస్తూ ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటారు. ఇప్పుడే మనకు తెలిసిన విషయం ఏంటంటే హీరో హీరోయిన్ కాలేజ్ లో ఉన్నప్పటి నుంచి హీరోయిన్ లైక్ చేస్తున్నాడని. అప్పుడే ఫైర్ వర్క్స్ వస్తాయి. హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు కలిసి ఫైర్ వర్క్స్ చూస్తూ ఉంటారు. అప్పుడే టైం 12 అయ్యి హీరోయిన్ బెడ్ మీద ఉండగా హీరో కాల్ చేసి డేట్ చూడు అని అంటాడు. డేట్ చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. ఇద్దరు కూర్చొని ఈ లూప్ ఎందుకు ఎండ్ అవ్వట్లేదు, మనం మర్డర్ ని కూడా పట్టుకున్నాం కదా అని డిస్కస్ చేస్తూ ఉంటారు. అంతలో హీరో, మేబీ మనం బ్లాక్ హోల్ లో ఇరుక్కుపోయామేమో, ఈ లూప్ కి ఎండింగే ఉండదేమో అని అంటాడు. ఇంకా హీరోయిన్ ఎనిమి ఆఫీస్ కి వెళ్లి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చేసి వచ్చేస్తారు. ఆ కంపెనీ ఓనర్ ప్లాన్ ని క్యాన్సిల్ చేస్తాడు. ఇద్దరు కలిసి అన్ని ఫ్లేవర్ కూల్ డ్రింక్స్ ని తాగుతూ ఉంటారు. అలాగే లాటరీ టికెట్ కొని వాటిని స్క్రబ్ చేస్తూ ఉంటారు. ఇకపోతే హీరోని తన బాయ్ ఫ్రెండ్ అని వాళ్ళ పేరెంట్స్ కి పరిచయం చేస్తుంది. బాగా లేట్ అవ్వడంతో హీరో అక్కడే పడుకుంటాడు. బట్ హీరోకి నిద్ర రాపోవడంతో బయటకు వచ్చి కూర్చుంటారు. హీరోయిన్ కూడా వచ్చి హీరోకి బ్లాంకెట్ కప్పుతుంది. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు కిస్ చేసుకుంటారు. ఇంతలో టైం 12 అవుతుంది. దాంతో హీరో బెడ్ మీద ఉండగా హీరోయిన్ కిస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్ బెడ్ మీద కూర్చొని హీరో కాల్ కోసం వెయిట్ చేస్తుంది. బట్ కాల్ రాదు. బట్ హీరోయిన్ కూడా అలా అని ఫస్ట్ కాల్ చేయకూడదు అని అనుకుంటుంది. హీరో కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కావాలనే తన ఫోటో స్టేటస్ పెడుతుంది. దీంతో హీరో చూసి హీరోయిన్ డేట్ కి వెళ్తుందేమో అనుకొని హీరోయిన్ కి కాల్ చేసి తన ఇంట్లో షవర్ రిపేర్ అయిందని రమ్మంటాడు. హీరోయిన్ వెళ్ళి చెక్ చేస్తుంది. బట్ బాగానే ఉంటుంది. ఇప్పటి వరకు వర్క్ చేయలేదని అంటాడు హీరో. దీంతో హీరోయిన్ టెర్రస్ మీద బోర్డ్ కి ఉన్న తన పెయింటింగ్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ పెయింటింగ్స్ హీరోనే వేస్తాడు. హీరో వచ్చి పెయింటింగ్స్ ఇచ్చేయమంటాడు. హీరోయిన్, మీరు నాకు ఏమైనా చెప్పాలా అని అంటుంది. హీరో నో అనగానే హీరోయిన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా హీరోయిన్ ని లాగి కిస్ చేసి ప్రపోజ్ చేస్తాడు. నేను ప్రతిసారి లూప్ లో నైట్ కాల్ చేసింది నీకు ప్రపోజ్ చేయడానికే అని చెప్తాడు.
ఈసారి హీరోయిన్ కిస్ చేస్తుంది, హీరోయిన్ కూడా హీరోకి ప్రపోజ్ చేస్తుంది. ఇద్దరు హ్యాపీగా హగ్ చేసుకుంటారు. హీరోయిన్ ని డ్రాప్ చేసి హీరోయిన్ ఫోన్ తీసుకొని ఏదో చేస్తాడు. హీరోయిన్ వెళ్ళిపోతుండగా హీరో హగ్ ఇమ్మని అనగా ఇద్దరు హగ్ చేసుకుంటారు. హీరోయిన్ తన ఇంట్లోకి వెళ్లి బెడ్ మీద ఉండగా హీరో నుంచి కాల్ వస్తుంది. కాల్ లో హీరో ఏం చేస్తున్నావు అని అడగగా హీరోయిన్ పడుకుందాం అనుకుంటున్నా అని అంటుంది. సరే నెక్స్ట్ లూప్ లో కలుద్దామని ఇద్దరు ఫోన్ పెట్టేసి చాలా హ్యాపీగా పడుకుంటారు. హీరోయిన్ కి కాల్ చేసి కిందకి రమ్మంటారు. ఇద్దరు కలిసి చేతులు పట్టుకొని ఆఫీస్ కి వెళ్తుండగా అందరూ అది చూసి షాక్ అవుతారు. అలాగే హీరోయిన్ కోసం బ్యాడ్ గా మాట్లాడుకుంటూ ఉండగా హీరోయిన్ ఫీల్ అవుతుంది. దాంతో హీరో నెక్స్ట్ లూప్ లో వాళ్ళకి గుర్తుండదులే అని అంటాడు. ఇంకా ఆఫీస్ లో ఇద్దరు హగ్ చేసుకుంటారు. అది చూసి లాయర్ అండ్ చాజీ ఫీల్ అవుతారు. హీరోయిన్ మాట్లాడుకుంటూ ఉండగా హీరోయిన్ కి కాల్ వస్తుంది. కాల్ లో మీరు నిన్న రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వలేకపోవడంతో 15 months మీరు హీరో దగ్గరే వర్క్ చేయాలి అని అంటారు. హీరోయిన్ కి డౌట్ వచ్చి డేట్ చూసి లూప్ ఎండ్ అయిపోయిందని షాక్ అవుతారు. హీరోయిన్ కి లవ్ కన్ఫెస్ చేయడం వల్ల లూప్ ఆగిపోయిందని ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా లాయర్ వచ్చి మీటింగ్ గుర్తు చేస్తుంది. హీరో స్పీచ్ బాగా ఇవ్వడంతో ప్రాజెక్ట్ వాళ్ళ కంపెనీకే వస్తుంది. హీరోయిన్ ఆఫీస్ బయట ఉండగా హీరోయిన్ ఆఫీస్ లోకి వెళ్ళడానికి చాలా ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంది. నేను రిజైన్ చేసేస్తానని అంటుంది హీరోతో. హీరోయిన్ కి కిస్ చేస్తాడు. సో దీంతో ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయింది గైస్. ఎలా ఉంది గైస్, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు గనక ఇంకేమైనా సిరీస్ ని ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ఇప్పుడే కిందన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సైనింగ్ ఆఫ్ టుడే.